వినేంత బలహీన పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు అనుకుంటున్నారా, లేకపోతే మీరు చేస్తుండే సేవల మీద ఆయన నమ్మకం లేక మీకు రెస్పాండ్ కావట్లేదు అంటారా? అంత బలహీనంగా ఉన్నాడా? ఒక ముగ్గురు నలుగురు చెప్తే వినేంత బలహీనం అని కాదు సార్ బలహీనం అని కాదు. నందమూరి తారక రామారావు గారు సినిమాల్లో అంటే ఇటీవల మీరు గమనించుంటే ఆయన ఫిజిక్ కానివ్వండి, ఆయన వర్కౌట్స్ కానివ్వండి, రోజుకు ఒక పూట తినడం, ఆ లీన్ లుక్ కోసం ఇలా గత 4-5 సంవత్సరాలుగా ఆయన కష్టం ఎంతో ఉంది సినిమాల మీద. ఆయన ఎంతో అలరిస్తున్నారు ఆడియన్స్ని. సార్ అదే సార్ వినండి సార్, నన్ను కంప్లీట్ చేయనివ్వండి సార్ కొంచెం. సార్ నేను మానసిక పరిస్థితి గురించి నేను మాట్లాడలేదు, మీరు అటువైపు వెళ్ళకండి. అదే సార్ సార్ వినండి సార్ వినండి. ఇది ఒక మనిషి చేసేదో లేకపోతే ఇది ఒక 5 నెలలు 6 నెలలు చేసి ఆపేసేదో అయితే ఒక మనిషి ఈజీగా చూడగలరు దాన్ని. ఇది నిరంతరం జరుగుతున్న ఒక ప్రాసెస్, 6 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రాసెస్. ఆయనకి ఎంతవరకు దీని మీద ఎలాంటి అవగాహన ఉందో మనకు తెలియదు. మేమేం మా హీరో గారు మీరు అన్ని పనులు మానేసి అన్నగారు మా గురించి మొత్తం స్టడీ చేయండి, రిపోర్ట్ పంపిస్తామని కూడా మేము అనట్లేదు సార్. ఆ 4-5 చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పి ఫస్ట్ వింటాం సార్. ఇది హ్యూమన్ సైకాలజీ సార్. మేము ఆయన అనుమానించడం కాదు, ఇది ఆయన తక్కువ చేసి మాట్లాడడం కూడా కాదు. నిరంతరం నా చెవులో రోజు మా పక్కన ఉన్న వాళ్ళిద్దరూ వాడదంటే నిజంగానే వాడది. 100 సార్లు 10 సార్లు వీడు ఎదవా అంటే నిజంగానే ఎదవా. సాయిరూప్ గారు, ఇది క్రియేట్ అయిపోద్దని మా భయం సార్, అంతే. ఇక్కడ మేము ఎవరిని అలా మాట్లాడట్లేదు సార్. మానసిక పరిస్థితుల గురించి వీటి గురించి మేము చెప్పలేదు. సాయిరూప్ గారు సార్